నువ్వేనమ్మా? అవును మేడం. ఏమ్మా నీతో గంటలు గంటలు మాట్లాడి ఫోన్లు డిలీట్ చేస్తుందంట ఏంటి? అంటే తను నన్ను లవ్ చేశాడు మేడం. ఎవరు? తను రవి. ఆ అబ్బాయి నిన్ను లవ్ చేశాడా? అవును మేడం. మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? అబ్బా, ఎప్పుడు ఇది లేటెస్టా? వాళ్ళ ప్రేమకు ముందే నీ స్టోరీ ఉందా? కడుపు కూడా చేశారండి. కడుపు ఎప్పుడు చేసాడమ్మా? 3 months అవుతుంది. ఇప్పుడే కంగారు పడుతున్నావు, నువ్వు కడుపు చెప్పి ఇంకా కంగారు పెట్టద్దు. వాళ్ళిద్దరు పెళ్ళి 7 ఏళ్ళు అయిందంట, నిజమేనా? మీరిద్దరు ఫ్రెండ్షిప్ ఎంతకాలం నుంచి? 7 years నుంచి మేడం. మీరిద్దరు కూడా ఒకేసారి పరిచయమా? అమ్మాయి నువ్వు? అవును మరి మేడం. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, నిన్ను ఎట్లా లవ్ చేస్తున్నాడు అతను? నీకు బుద్ధి ఉండాలిగా. టార్చర్ చేస్తుంది అనేసి ఎప్పటి నుంచి టార్చర్ చేస్తుందంట? 2 years నుంచి. అవునమ్మా, 2 years నుంచి టార్చర్ చేస్తుంది. ఒక ఫ్రెండ్ భర్త కదా అతను. నువ్వు నీకు కష్టం వచ్చినా ఏదొచ్చినా అమ్మాయి కష్టం వస్తుంటే నీకే ఫోన్ చేసి చెప్తుంది కదా. అది కదా, ట్రయాంగిల్ గా ఎలా నడిచిందో ఆ కథ చెప్పు. అసలు ట్రయాంగిల్ గా ప్యారలల్ గా అతను రెండు ఎలా నడిపించాడో అది చెప్పండి. చెప్పు. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత తను తాగేసి వచ్చారు. ఎవరింటికి? మా ఇంటికి. మీ ఇంటికి ఎందుకు వస్తారు? మీ అమ్మా నాన్న వీళ్ళందరూ ఉంటారు కదా. ఫ్యామిలీ ఎవరు లేరు. నువ్వు ఇల్లు తీసుకుని ఉంటున్నావా? సపరేట్ గా ఉంటానండి. ఏం పని చేస్తావమ్మా? ప్రైవేట్ జాబ్ చేస్తాను నీ మేడం. ప్రైవేట్ జాబ్ చేసుకుని ఉంటున్నావు. నువ్వు స్వాతి అంతకు ముందు నుంచే ఫ్రెండ్స్ అమ్మా, మొదటి నుంచి ఫ్రెండ్స్. సో ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఇతను తాగొచ్చి మీ తలుపు కొట్టాడు. నువ్వు తలుపు ఎందుకు తీసావు? ఫ్రెండ్ భర్తానా? నీ బాయ్ ఫ్రెండ్ అనా? ఫ్రెండ్ భర్త అండి. అప్పటికి ఫ్రెండ్ భర్తే నీకు. తలుపు కొట్టేదాకా నీకు ఫ్రెండ్ భర్తే. ఆ పిల్లకి ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా నీకే ఫోన్ చేసి చెప్తుంది. అలాంటప్పుడు ఫ్రెండ్ భర్త వచ్చాడు, తాగొచ్చాడు, ప్రాబ్లం ఏంటో కనుక్కుందామని డోర్ తీసావా? అవును, ఏదున్నా కానీ తను కూడా నాతో షేర్, అతను కూడా నీకే షేర్ చేస్తాడు. ఓకే. తను కూడా షేర్ చేసుకుంటాడు. అయితే ఇంకా ఒక రోజు ఏమైందంటే ఇద్దరం నార్మల్ గా కలిసిపోయాము. ఇది ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పుడు కలిసిపోయారా? అంటే తను తాగేసి ఇంకా. అప్పుడు నీకు బుద్ధి ఉండాలి కదా, నువ్వు కాన్షియస్ లోనే ఉన్నావుగా. నువ్వు తాగున్నావమ్మా? నేను తాగలేదు. ఆ మత్తు నీ దాకా వచ్చేసిందా? కాదమ్మా, కలవటం ఎందుకు అంటే అంతకు ముందు ఇద్దరు కావాలని అనుకుంటున్నారా, లేదంటే కలవటం గురించి అనుకున్నారా? అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చాడు ఆయన? అంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనేసి, పుట్టింటికి వెళ్ళిపోయింది అనేసి నా దగ్గర గొడవబడి వెళ్ళిపోయిందని చెప్పాడా, లేకపోతే మామూలుగా? గొడవ పడేసి వెళ్ళిపోయారని చెప్పారు. అసలు పుట్టింటితోనే కనెక్షన్ లేదని చెప్తుంది కదా. తను వెళ్ళిపోయింది మేడం. ఎక్కడికి వెళ్ళింది నీకు వాళ్ళ చెప్పు. పుట్టింటికి వెళ్ళింది. ఏమ్మా వెళ్ళావా? లేదు మేడం, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓ అబద్ధం చెప్పాడు అయితే. నువ్వు ఇంట్లోనే ఉన్నావు, ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిందని నిన్ను కలవడం కోసం వాడు తాగొచ్చి నీ దగ్గర దుకాణం పెట్టాడా? ఓకే, నువ్వు అది నమ్మేశావు. ఓకే, నమ్మి అప్పుడు నీ ఫ్రెండ్కి ఫోన్ చేయాలి కదా, గంటలు గంటలు మాట్లాడుకుంటారుగా. నేను ఏదున్నా తనకే చెప్తా మేడం, ప్రతి విషయము. నాకు ఎవ్వరు లేరు ఆమె తప్ప. నువ్వు ఇంట్లో ఉన్నావా, మీ పుట్టింటికి వెళ్ళావా అని అడగాలి కదా నువ్వు. తను చెప్పేశాడు మేడం, రవి చెప్పేసేసారు, నమ్మేశాను మేడం. నమ్మేసావులే, కావాలని నమ్మింది. ఆ తర్వాత స్టెప్ ఎందుకమ్మా? ఆ తర్వాత స్టెప్ ఎందుకు? సరే నమ్మేవు, పుట్టింటికి వెళ్ళింది, ఇంటికి వచ్చాడు, తాగొచ్చాడు, నువ్వు తాగి లేవు. నెక్స్ట్ స్టెప్ ఎందుకు జరిగింది? నీకు ముందు నుంచి అతనంటే ఒక అట్రాక్షన్ ఉందా? లేదు. ఎలా అవుతుంది? అబద్ధం చెప్తున్నావమ్మా. మీ ఇద్దరికి అసలు 2 సంవత్సరాల నుంచి కదా, ముందు నుంచే ఉంది నాకు తెలిసి. ఇద్దరు ఫ్రెండ్స్, నువ్వు ఆశ బెస్ట్ ఫ్రెండ్స్, అతను నువ్వు ఫ్రెండ్స్ ఏం కాదు. మీరు లవర్స్ ఎందుకు అయిపోయారు? ఇప్పుడు అంటే ఈవిడ నమ్మేయడం ఏంటి? పుట్టింటికి వెళ్ళిందంటే మీరు లవర్స్ ఎందుకు అయ్యారమ్మా? చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. నువ్వు ఫీలింగ్స్ ఉన్నాయా మొదటి నుంచి అతని మీద? లేదు. లేదు. సరే కలిసారు, సరే ఎందుకు కలిసి? కానీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే. మీ తొక్కలోడు బెస్ట్ ఫ్రెండ్స్ అన్ని ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్ వల్ల ప్రాబ్లంలు వస్తున్నాయి. సరే కలిసిపోయారు, తర్వాత స్టోరీ ఏంటి? తర్వాత కలిసిపోయిన తర్వాత 3 months ప్రెగ్నెంట్ అయ్యాను సార్. నువ్వు ప్రెగ్నెంటా? ఇద్దరం కలిసిపోయామని నీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పావా? చెప్పలేను. బెస్ట్ ఫ్రెండ్లు కదా. చెప్పలేను. అప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు నీకు బేబీ ఉందా, అబార్ట్ అయిందా? ఉంది. బేబీ ఉందా నీకు? కడుపులోనే ఉన్నారు. ఇప్పుడు 3 months. ఇప్పుడు 3 months. అంటే 2 years నుంచి మీ మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతుంది. నువ్వు ఏ రోజు నీ ఫ్రెండ్కి చెప్పలా మీ ఆయన వస్తున్నాడు నా దగ్గరికి అని? వాళ్ళ స్టోరీ మాత్రం వింటున్నావు. అమ్మా ఉండాలమ్మా నీలాంటి వాళ్ళు. ఇప్పుడు ఎన్నో మంత్ అమ్మా నీకు? 3 months. 3 months. ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను నాకు కావాలి మేడం. ఎవరు? తను కావాలంటే మరి నేనేటి పోవాలి? మరి పాప ఏం చేసుకోవాలి? ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్లుగా ఒక ఇంట్లో ఉండండి, తీపోయి. కుదరదు మేడం అస్సలు. నాకు తను కావాలి, పాపకు న్యాయం చేయాలి. ఏంటిది? ముచ్చుమోకం వేసుకుని కూర్చున్నావు, ఏదో ఒకటి చెప్పు. ఏమయ్యా, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అయినా నీకు? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? ఎందుకు ఆ అమ్మాయిని అట్లా ప్రెగ్నెన్సీ చేసావు? 2 years నుంచే అంత నమ్మక ద్రోహం ఎందుకు చేస్తున్నావు? ఆ పిల్లకి వెనకాల ఎవరు లేరు. ఆ అమ్మాయికి ఎవరన్నా ఉన్నారంటే మీ ఇద్దరే ఒక రకంగా చెప్పాలంటే. కదా రవి, ఇవన్నీ తర్వాత నువ్వు ఈ రోజు స్టోరీ లైన్ ఎలా మొదలు పెట్టావు? మా ఆవిడ కరెక్ట్ కాదు, ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు గడిది గుడ్డ ఉన్నాయి, ఎడతెరపు లేకుండా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది, నేను దగ్గరికి వచ్చేటప్పటికి డిలీట్ చేస్తుంది, పాలోడికి ఒంగుని చూపెడుతున్నాను అన్నావు అసభ్యకరంగా, అసహ్యంగా. మరి నీ స్టోరీ ఏమనుకోవాలి? సొంత స్నేహితురాలు, ప్రాణ స్నేహితురాలతో ప్యారలల్గా అప్పుడే మొదలైందంట. ఎప్పుడైతే నువ్వు ప్రేమించి మీ భార్యతో మొదలు పెట్టావో అప్పుడే మొదలు పెట్టిందంట. గుడ్డు ముందా పెట్టముందా చెప్పు?
ఎందుకు నువ్వు అక్రమ సంబంధం నువ్వు రంకులు పెట్టుకుంటే కనుక నీ భార్యని ఎందుకు వచ్చి ఇక్కడ డిఫేమ్ చేస్తున్నావు నువ్వు? కథ నీదా అమ్మాయిదా? తప్పు చేసింది నువ్వా అమ్మాయా? నేనే మేడం. నువ్వే. మరి ఎందుకు అమ్మాయిని అనుమానిస్తున్నావు? రోజు నరకం ఎందుకు చూపిస్తున్నావు ఆ పిల్లకి? అసలు పట్టించుకోవట్లేదు మేడం. పట్టించుకోవట్లేదని ఆవిడ పట్టించుకుంటుందా? ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? మళ్ళీ పైగా ఆ అమ్మాయిని హింసించుకోవడం ఎందుకు? వెళ్ళావా 2 years నుంచి అమ్మాయితో రిలేషన్ ఉందా నీకు? ఏం చేద్దామని రిలేషన్ పెట్టుకున్నావు? బెస్ట్ ఫ్రెండే కదా, భార్య ఒప్పేసుకుంటుంది అనుకున్నావా? ఏదో రీజన్ ఉండాలి కదా నువ్వు ఒప్పుకోవడానికి. లేదంటే ఈవిడ వదిలేసి ఆవిడ చేసుకుందామనే? చేసుకుంటా మేడం, ఆమెనే చేసుకుంటా, ఏమని వదిలేసి. పాపెట్టు పోవాలి చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు. నేను ఎప్పుడు చూసుకోలే. నేను నువ్వు మీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపో. నేను ఎందుకు వెళ్ళిపోతా? నేను నిన్ను నమ్ముకొని వచ్చిన, నేను ఎట్లా వెళ్ళిపోతా? ఆ పిల్లకి పుట్టిల్లు ఎక్కడ ఉంది? లాగేసావుగా. నీ వల్ల మా నాన్న చనిపోయిండు, అయినా కూడా పోలే నేను. ఇప్పుడు ఇద్దరిని చూసుకుంటా మేడం. ఇద్దరిని చూసుకుంటా అంటే కాదు. ఆ అమ్మాయి అరిస్తే ఇద్దరు అంటావు, ఆ అమ్మాయి నోరు మూసుకుని ఉంటే ఒక్కతే అంటావు. నీ కదేందయ్యా? వీళ్ళిద్దరు అరిస్తే కనుక నిన్ను ఆ అమ్మాయి కూడా రేపొద్దున కాఫీ టీ ఇవ్వకపోతే నువ్వు ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటావు, ఇంకో బెస్ట్ ఫ్రెండ్ అని. అంతేనా? ఏంటి నీ కథ ఏంటి? ఫైనల్ గా ఆమె కూడా అనుమానం కట్టేసి ఇంకో దానికాడికి పోతాడు మేడం. అట్లాంటి రకం మేడం. వాళ్ళది ఎలాగా అక్రమ సంబంధం, వాళ్ళు ఎలా సస్తే అలా సావని అమ్మ. నీ బిడ్డకి నువ్వు లీగల్ గా పెళ్లి చేసుకుని నీ కుటుంబాన్ని వదులుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ పరిస్థితి ఆలోచించుకో. ఆ అమ్మాయిని వదిలి 3వ దాని దగ్గరికి వెళ్తాడా 4వ దాని దగ్గరికి వెళ్తాడా అనేది మేము అడగచ్చు, నువ్వు అడగకూడదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు రవి? ఏంటి కథ ఏంటి? 7 ఏళ్ల కాపురం రోడ్డు మీద వేసావు తీసుకొచ్చి, నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని. చెప్పు, తొందరగా చెప్పు. ఏం ఇద్దరిని కావాలి? మంచిగా చూసుకుంటాను. ఎవరిని? ఇద్దరిని? ఎంత సంపాదిస్తావేంటి? ఏంటమ్మా ఇద్దరు చూసుకుంటాడంట, మరి నీకు ఓకేనా? అస్సలు కాదు మేడం. మరి ఇద్దరు చూసుకుంటా అంటున్నాడు కదా ఆయన. అంటే అస్సలు కాదు మేడం, నేను అస్సలు ఊకోను మేడం. నాకు హస్బెండ్ కావాలి, పాపకు మంచి న్యాయం కావాలి. ఇప్పుడు పెట్టాలి నువ్వు వేడి వేడి నీళ్లు. ఇదో మరి మీ ఆవిడకి ఇద్దరు అంటే కుదరదంట, ఏం చేస్తావు? ఏం చేయలేను మేడం. ఇప్పుడు ఆమెకి అన్యాయం చేయలేను, ఈమెకి అన్యాయం చేయలేను. చేసే ముందు ఏం తెలియలేదా? ప్రెగ్నెంట్ చేసి పడేసావు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమొచ్చి గర్భవతి. మీ అమ్మ నాన్నలకు తెలుసా నీ కదా? ఫ్యామిలీ లేరు సార్. నీకు ఫ్యామిలీ లేరా? ఎవరు? మరి ఏం చేస్తావు అనుకుంటున్నావు? ప్రెగ్నెన్సీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉంచుకుందాం అనుకుంటున్నా, తన్ని పెళ్లి చేసుకుందాం అని. అతను రానంటే ఇంకా పెళ్లి చేసుకుంటావమ్మా? నీ ఫ్రెండ్ ఉంది అక్కడ, సొంత భార్య ఉంది. 7 ఏళ్ళు పెళ్లి చేసుకుని ఉన్న భార్యకే దిక్కాణం లేదు ఇక్కడ. నువ్వెంత ఆఫ్టర్ ఆల్? పెళ్ళైనాక నిన్ను వదిలేస్తాడు కదా. నిన్ను వదలడానికి నీకు నమ్మకంగా ఉందా? నమ్మకం ఉంది మేడం. ఆవిడకి అదే నమ్మకం ఉంది. అయినా నమ్మక ద్రోహం చేశాడుగా. మరి నీకు ఫ్యామిలీ లేకపోతే లేదు. ఏ ఫ్యామిలీ పడితే ఆ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని అనుకుంటే చాలా కష్టం అమ్మా. వేరే ఫ్యామిలీలు నాశనం అవుతాయి. ఏం స్నేహితులు ఏం స్నేహితురాళ్ళు అమ్మా మీరు? వాళ్ళిద్దరికి గొడవ ఉంటాయి కనుక 1,00,000 గొడవలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, తేల్చుకుంటారు లెక్క. వాళ్ళకి అమ్మా నాన్న లేకపోయినా కూడా ఇంతకాలం బట్టి వాళ్ళు బాగానే ఉన్నారు నువ్వు ఎంట్రీ ఇచ్చేంత వరకు. పోనీ నీ బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు అనుమానం పడుతున్నాడో చెప్పగలవా? స్వాతిని ఎందుకు అనుమానిస్తున్నాడో నీ బాయ్ ఫ్రెండ్? వంట చేయట్లేదనే. వంట చేయట్లేదని ప్లస్ చాటింగ్స్ చేస్తుందంట. ఎవరితో చాటింగ్ చేస్తూ ఉండొచ్చు? చెప్పలేదు, డిలీట్ చేస్తుందని చెప్పారు. అతను చెప్పి నీ నమ్ముతావు, నీ ఫ్రెండ్ చెప్పి నీ నమ్మవా? నీ ఫ్రెండ్ చెప్పింది ఎప్పుడన్నా నేను పలానా వాడితో మాట్లాడుతున్నానని? చెప్పేది నాకు ఎవరున్నారు చెప్పు? ఆడిట్లా చేస్తుండు వీడిట్లా చేస్తున్నా నీకే కదా చెప్పింది. అవును, తను నాకే చెప్తారు కానీ వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుంది అనేసి చెప్పారు. అతను చెప్పాడు. ఈ అమ్మాయి ఎవరితోనో చాటింగ్ చేస్తే కూడా నీకు చెప్తుంది కదా. చెప్పిందా ఎప్పుడైనా? చెప్పాలా? అప్పుడు నీకు తెలుసు కదా ఈ పిల్ల ఏమి చెయ్యట్లేదు అని అతనికి చెప్పాలి నువ్వు. క్లారిటీ. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? ప్రాబ్లం వస్తే క్లియర్ చేయాలి. నువ్వు వేసి దాంట్లో ఆజ్యం పోస్తావా? దాన్ని ఇంకా పెద్దది చేస్తావా? అందులో దూరిపోయి మళ్ళీ కొత్త కాపురం స్టార్ట్ చేస్తావా? అతను చెప్తున్నాడు ఆ అమ్మాయి గంటలు ఎవరితోనో ఫోన్లు మాట్లాడుతుందంటే, చిచ్చి అట్లాంటిది ఏమి లేదు, అంతా నీ అనుమానం, నాకు అన్నీ చెప్తుంది, అలాంటి వాళ్ళు ఎవరు లేరని నువ్వు ప్రాబ్లం తగ్గించాలి కదమ్మా. నిన్నేమైనా నమ్మించాడమ్మా రవి? ఇద్దరిని చూసుకుంటాను, నువ్వు ప్రెగ్నెంట్ అయినా పర్లేదు. అతనితో కూర్చున్నారు మీరిద్దరు ఇక్కడ. తను వదిలేసి చేసుకుంటా అని చెప్పాడా? చెప్పాడు. డైవర్స్ ఇస్తా అని చెప్పారు. అప్పుడు నువ్వు ఒప్పుకున్నావా మీ ఫ్రెండ్ వదిలేస్తా అన్నా సరే? మరి ఇప్పుడు ఇద్దరు కావాలంటున్నాడు పబ్లిక్ గా. ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఏమన్నాడు? డైవర్స్ ఇస్తే కానీ నీ దగ్గరికి రానని చెప్పాడు. ఇప్పుడు డైవర్స్ ఇవ్వనంటున్నాడు, ఇద్దరు కావాలంటున్నాడు. ఆ అమ్మాయి గల్లా పట్టుకుంటుంది, మామూలుగా ఉతకదు. మీ దృష్టిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తే లేకపోతే పిల్లల్ని కనేస్తే చచ్చినట్టు ఒప్పుకుంటుందిలే అని అనుకున్నావా? నీకు ఓకేనా? అప్పుడు ఆ అమ్మాయితో ప్యారలల్ గా నీతో బండి నడిపించడం ఓకేనా నీకు? అంత అమాయకురాలుగా మొహం పెట్టకమ్మా. వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చులు పెట్టిందని నువ్వే క్లియర్గా అర్థమవుతుంది. ఈవిడ చెప్పేదంతా వింటాం, ఆయన చెప్పేదంతా వింటాం. అమ్మ వీళ్ళిద్దరు నేను చెప్పింది వింటున్నారు అన్నట్టు మధ్యలో దూరేవు. అది క్లియర్గా అర్థమవుతుంది. ఇంత సైలెంట్గా ఉండొద్దు అస్సలు. పుల్లలు పెట్టి ఆడోళ్ళు అంటారు, ఇక ఈవిని చూస్తే తెలిసిపోద్ది. పిల్లి కోతి కథ ఉంది కదా మేడం. అదే అంతే, వాళ్ళిద్దరు అనుకుంటే ఈవిడ రొట్టె అంత తీసుకెళ్ళి. అమాయకురాలుగా మొహం ఎక్స్ప్రెషన్స్ అస్సలు పెట్టకు. చేసిందంతా దరిద్ర పని, మళ్ళీ ఇలా చూస్తావేంటి? బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు అనుకోవడం సింపతియా? ఎవడ పడితే ఆడు దొరికాడు అనుకుంటే కాపురాలు నాశనం అవుతాయి, జీవితాలే నాశనం అవుతాయి. జాబ్ చేస్తున్నాను, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.